బీసీసీఐ గుర్తింపు పొందిన సంస్థగా హెచ్సీఏ ఉన్నప్పుడు మరొక సమాంతర అసోసియేషన్కు అవకాశం లేదని టీ20 నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ల కంటే ఏమాత్రం తగ్గకుండా అన్ని వసతులతో టీ20 లీగ్ను నిర్వహిస్తున్నామని హెచ్సీఏ అధికార ప్రతినిధి శేషనారాయణ అన్నారు. టీ20 మ్యాచ్లకు ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఫైనల్ మ్యాచ్ సమయానికి స్టేడియం మొత్తం నిండిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్సీఏ కేవలం జంట నగరాలకే పరిమితం కాలేదని, తెలంగాణ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను పెంపొందించడమే హెచ్సీఏ లక్ష్యమని తెలిపారు. కొందరు వ్యక్తులు తామే తెలంగాణ క్రికెట్కు ప్రతినిధులమంటూ నకిలీ అసోసియేషన్లు పెట్టుకున్నారని ఆరోపించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. వచ్చే ఏడాది నాటికి మరో 3-4 జిల్లాల్లో స్టేడియాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఎవరికి కూడా వేరే అసోసియేషన్స్ కి అఫిలియేషన్ ఇచ్చే పవర్ లేదు. వితౌట్ ది అంటే సుప్రీం కోర్ట్ అప్రూవల్ లేకుండా వేరే వాళ్లకు ఎవరికి కానీ ఏ స్టేట్ అసోసియేషన్కి కూడా లేదు అని చెప్పారు. పబ్లిక్లో భయం సృష్టిస్తున్నారు. మాకు అసోసియేషన్కి అఫిలియేషన్ వచ్చేస్తుంది అనే వరకే కొందరు అటువైపు చూస్తారు. అరే ఇలా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తే మెంబర్షిప్ వస్తుంది అని. ఆ విధంగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని మేము విన్నాం.